యూజువల్గా సొసైటీలో చాలా సంవత్సరాల నుంచి జరిగిన కండిషనింగ్ ఏంటయా అంటే ఇంట్రోవర్ట్గా ఉండటం తప్పు, ఎక్స్ట్రోవర్ట్గా ఉండటం కరెక్టు అని చాలా మంది అనుకుంటారు. ఓకే. కాదండి, ఎక్స్ట్రోవర్ట్ ఒక పర్సనాలిటీ టైప్, ఇంట్రోవర్ట్ ఒక పర్సనాలిటీ టైప్. ఈ మధ్య ఇంకోటి వచ్చింది, దాని పేరు అంబివర్ట్. అంటే వాళ్ళు కప్ప లాంటి వాళ్ళు, నీళ్ళలోనూ బతకగలరు, బయట కూడా బతకగలరు. అంటే వాళ్ళేంటి, వాళ్ళలో ఎక్స్ట్రోవర్ట్ అండ్ ఇంట్రోవర్ట్ ఇద్దరు ఉంటారు. నా దృష్టిలో నాకున్న నాలెడ్జ్ ప్రకారం ప్రతి మనిషిలో ఎక్స్ట్రోవర్ట్ ఉంటాడు, ఇంట్రోవర్ట్ ఉంటాడు. కొందరిలో ఇంట్రోవర్ట్ నేచర్ డామినెంట్ గా ఉంటుంది, కొందరిలో ఎక్స్ట్రోవర్ట్ నేచర్ డామినెంట్ గా ఉంటుంది, కొందరిలో రెండు ఈక్వల్గా ఉంటాయి. ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంట్రోవర్ట్గా ఉండటం తప్పు కాదు, ఆర్ ఎక్స్ట్రోవర్ట్గా ఉండటమే కరెక్ట్ కాదు.